Students, మరి టుడేస్ క్లాస్ ఈస్ ఆల్కహాల్స్, ఫినోల్స్ అండ్ ఈథర్స్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మరి ఐఐటి జేఈ మెయిన్స్లో కానీ లేదా నీట్, ఎంసెట్, బిట్సెట్ వీటన్నిటిలో అడిగేటటువంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి అని అంటే దీన్ని డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. అంతా కూడా డీటెయిల్డ్గా చెప్తాను. మొత్తం ఇదంతా కంప్లీట్ అవ్వడానికి 4 క్లాసెస్ పడుతుంది. మీరు రెగ్యులర్గా 4 క్లాసెస్ కూడా ఫాలో అయినట్లయితే ఇంకా ఏ మెటీరియల్స్ ఎక్కడ చదవాల్సిన అవసరం ఉండదు. కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిపోతుంది. బిట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, అందులో ఫస్ట్ మనం ఆల్కహాల్స్ గురించి నేర్చుకుందాం. ఆల్కహాల్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి సార్, అలాగే ఫినోల్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి, ఈథర్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి, వాటి జనరల్ ఫార్ములా ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, నేమింగ్ ఎలా ఇవ్వాలి, ఇదంతా జనరల్. ముందు అది నేర్చుకున్న తర్వాత ప్రిపరేషన్ ప్రాపర్టీస్కి వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ నేనేం చెప్తానంటే ఆల్కహాల్స్ గురించి మాట్లాడతా. ఈ క్లాస్లో ఎంత క్లాసిఫికేషన్ వరకు అవుతుందేమో చూద్దాం. సో ఆల్కహాల్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్? హైడ్రోకార్బన్స్ నుంచి ఫామ్ అవుతాయి. దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటండి? హైడ్రోకార్బన్స్ అంటే కాంపౌండ్స్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ కదా. ఆ కార్బన్, హైడ్రోజన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ చాలా రకాలు ఉంటాయి. ఏమేంటవి? శాచురేటెడ్ కాంపౌండ్స్ ఉంటాయి, శాచురేటెడ్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఉంటాయి కదా. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఉంటాయి. శాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉన్నటువంటివి ఆల్కేన్స్ ఉంటాయి. అలాగే అన్సాచురేటెడ్ ఏముంటాయి? కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి ఉంటాయి. అంటే ఆల్కీన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఆల్కైన్స్ వస్తాయి. ఇంకా ఇవే కాకుండా ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి, అంటే కార్బోసైక్లిక్. ఆరోమాటిక్ కాంపౌండ్స్లో కార్బోసైక్లిక్ అంటే ఓన్లీ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటివి కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. వీటిల్లో హైడ్రోజన్ తీసేసి 1 or more హైడ్రోజన్ ఆటమ్స్ తీసి హైడ్రాక్సిల్ గ్రూప్తో అంటే OH గ్రూప్తో మనం రీప్లేస్ చేసినట్లయితే ఆల్కహాల్స్, ఫినోల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆల్కహాల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది. తర్వాత ఫినోల్స్కి వెళ్దాం మనం. ఆల్కహాల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే నోట్ చేసుకో. ఇఫ్ 1 or more హైడ్రోజన్ ఆటమ్స్ present in aliphatic అంటే లాంగ్ చైన్. aliphatic hydrocarbons alcohols are formed. If 1 or more hydrogen atoms present in aliphatic hydrocarbons. aliphatic hydrocarbons అంటే లాంగ్ చైన్ కాంపౌండ్స్ కదా. అవి చెప్పాం కదా, శాచురేటెడ్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఉంటాయి. వాటిల్లో 1 లేదా 2 హైడ్రోజన్స్ తీసి ఎన్నైనా 1 or 2, 3, 4 ఎట్సెట్రా తీసి పెట్టినట్లయితే ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అలాగే ఫినోల్స్ ఎలా ఫామ్ అవుతాయి సార్? ఫినోల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇదిగో ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా. ఆరోమాటిక్ కాంపౌండ్స్ బెంజీను, టోలీను ఇవన్నీ కూడా వాటిల్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి అంటే రింగ్లో ఉన్నటువంటి కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ తీసేసి OH గ్రూప్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫినోల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఇలా రాద్దాం. ఇఫ్ 1 or more హైడ్రోజన్ ఆటమ్స్ present in aromatic compounds phenols are formed. ఓకే, aromatic compound లో నుంచి, అదేమో aliphatic compounds నుంచి. ఇప్పుడు OH గ్రూప్ చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ని క్లాసిఫై చేయటం ఎలాగ సార్ క్లాసిఫై చేస్తాము అంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్. OH గ్రూప్స్ని బట్టి మనం
క్లాసిఫికేషన్ చేయొచ్చు, ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ OH గ్రూప్స్. ఓకే, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్. If only one OH group is present, then those compounds are called monohydric. If two OH groups are present, dihydric. 3 OH groups ఉన్నట్లయితే trihydric. అలాగే 3 కంటే ఎక్కువ ఉన్నట్లయితే polyhydric అని చెప్తారు. ఓకే, based on number of OH groups. If only one OH group is present, then they are called monohydric. అలాగే మరి దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్పేద్దాం మరి. ఓకే, CH3OH అవునా, అలాగే CH3CH2OH మిథైల్ ఆల్కహాల్, కామన్ నేమ్ మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ ఎట్సెట్రా. ఓకే, ఒకే ఒక OH ఉంటే, మొత్తం మీద ఎక్కడైనా ఉండొచ్చు ఒకే ఒక OH ఉన్నట్లయితే. ఓకే, అలాగే డైహైడ్రిక్ ఆల్కహాల్స్. డైహైడ్రిక్ అంటే ఏం చెప్తావు? ఇఫ్ 2 OH groups are present, then those compounds are called dihydric alcohols. Monohydric alcohols, dihydric alcohols. Okay, dihydric alcohols के example చూద్దాం. Suppose compound is like this, CH2OH. Okay, దీని IUPAC నేమ్ ఏంటండి? ఈథేన్ 1,2-డయోల్, 1-2 లేదా అటు నుంచి నెంబరింగ్ ఇచ్చిన ఒకటే. ఈథ్ 2 కార్బన్ ఐటమ్స్ కాబట్టి సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ఈథేన్ 1,2-డయోల్. ఓకే, లేదా ఇథిలీన్ గ్లైకాల్ అంటావు దీన్ని, ఇథిలీన్ గ్లైకాల్. 2 ప్రక్క కార్బన్స్ మీద OH గ్రూప్స్ ఉన్నట్లయితే గ్లైకాల్స్ అని పిలుస్తాం. 2 ప్రక్క కార్బన్స్ మీద 2 OH గ్రూప్స్ ఉన్నట్లయితే గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్. ఓకే, అలాగే ఉండాలని రూల్ లేదు. సపోజ్ CH2 ఇక్కడ OH ఉంది, CH2OH ఇది కూడా డైహైడ్రికే, ఒకే కార్బన్ మీద కూడా ఉండొచ్చు. 2 OHలు ఉన్నాయా లేదా, అది ఇక్కడ బేసిక్ పాయింట్. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటావు? 1, 2, 3. సో రూట్ వర్డ్ వచ్చేసి ప్రోప్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఎక్కడెక్కడ ఉన్నాయి OH గ్రూప్లు? 1 మీద ఉంది, 3 మీద ఉంది. 1,3-డయోల్, ప్రొపేన్ 1,3-డయోల్. ఓకే, ఇవన్నీ ఏంటి? డైహైడ్రిక్ ఆల్కహాల్స్. అలాగే చెప్పొచ్చు. అలాగే ఇఫ్ 3 or more than 3, if 3 or more than 3 OH groups are present, then those compounds, those alcohols are called ఏమంటావు? called polyhydric alcohols. పాలీ 3 ఉంటే ట్రై అనొచ్చు, 4 ఉంటే టెట్రా అనొచ్చు, టెట్రాహైడ్రిక్, ట్రైహైడ్రిక్. 3 కానీ 3 కంటే ఎక్కువ ఉంటే పాలీ అనే మాట వాడేస్తాం జనరల్గా. కాల్డ్ పాలీహైడ్రిక్ ఆల్కహాల్స్. ఎగ్జాంపుల్ చూడు, ఎగ్జాంపుల్ ఇక్కడ CH2OH సింగిల్ బాండ్, CH2OH అలాగే CH2OH. దీని పేరేంటంటే కామన్ నేమ్ గ్లిసరాల్. 3 పక్కనే ఉన్న కార్బన్స్ మీద OH గ్రూప్స్ ఉన్నట్లయితే గ్లిసరాల్స్ అంటాం. ఇది గ్లిసరాల్. ఓకే, లేకపోతే IUPAC నేమ్ ఏంటి సార్ అంటే ప్రోపేన్ 1,2,3-ట్రయోల్. ప్రోప్ 3 కార్బన్ ఐటమ్స్, ఏన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 మీద, 2 మీద, 3 మీద, 3 ఉన్నాయి కాబట్టి ట్రైఓల్, ప్రోపేన్ 1,2,3-ట్రయోల్. ఓకే, అలాగా డిఫరెంట్ ఆల్కహాల్స్ని మనం చెప్పొచ్చు. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ని బట్టి చెప్పాను క్లాసిఫికేషన్. ఓకే, ఇప్పుడు అది ఆ OH గ్రూప్ దేనికి అటాచ్మెంట్ ఉంది, ప్రైమరీ కార్బన్కా సెకండరీనా టెర్షరీ కార్బన్కి అటాచ్ అయి ఉందా అనే దాన్ని బట్టి ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్ అని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు కార్బన్ ఆటం దేనికి అటాచ్ అయి ఉండొచ్చు? ఇఫ్ CsP3OH
అంటే sp3 కార్బన్కి OH అటాచ్ అయి ఉన్నట్లయితే, అంటే sp2 కార్బన్ కూడా అటాచ్ అయి ఉండొచ్చు. sp2 కార్బన్ sp2 OH ఉండొచ్చు, ఇలాగా రకరకాలుగా ఉండవచ్చు. ఇప్పుడు మనం sp3OH గురించి మాట్లాడదాం. ఉన్నట్లయితే అంటే వాట్ యు కాల్ ఇఫ్ sp3 కార్బన్స్ దేంట్లో ఉంటాయి? ఆల్కేన్స్లో ఉంటాయి కదా. ఆల్కేన్స్ అన్ని కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ కదా. సింగిల్ బాండ్ ఉన్న కార్బన్ ఆటమ్స్ అన్నీ కూడా sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్స్. దానికి OH ఉన్నట్లయితే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఇవి మళ్ళీ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్. ఏమేంటి అవి? ఇఫ్ OH గ్రూప్ ఈస్ అటాచ్డ్ విత్ OH గ్రూప్ లేదా హైడ్రాక్సీ గ్రూప్ ఈస్ అటాచ్డ్ to sp3 అంటే ప్రైమరీ కార్బన్ ఆటమ్ అంటాం. అటాచ్డ్ టు sp3 కార్బనే మనం మాట్లాడుతుంది. వాట్ యు కాల్ ఏం రాయాలి? ప్రైమరీ కార్బన్ అందాం. ఇఫ్ OH గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు ప్రైమరీ కార్బన్ ఆటమ్ then they are called primary alcohols. ప్రైమరీ కార్బన్ అంటే తెలుసు కదా నీకు, ఒకే ఒక్క కార్బన్తో లింక్ అయి ఉండటం. సపోజ్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్, CH3CH2OH. ఈజ్ ఇట్ ప్రైమరీ ఆల్కహాల్ ఆర్ సెకండరీ ఆల్కహాల్? ప్రైమరీ. ఇదిగో OH అటాచ్ అయి ఉన్నటువంటి కార్బన్ ఇది, దీనికి ఒకే ఒక్క కార్బన్తో లింక్ ఉంది. దట్ ఈస్ వై దిస్ కార్బన్ ఆటమ్ ఈస్ ప్రైమరీ కార్బన్. ప్రైమరీ కార్బన్కి OH ఉంది కాబట్టి ప్రైమరీ ఆల్కహాల్. అలాగే సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3CH2CH2 CH2OH ఇలా ఉంది. వాట్ ఇస్ ఈజ్ ఇట్ ప్రైమరీ ఆల్కహాల్ ఆర్ సెకండరీ ఆర్ టెర్షరీ? ఇది కూడా ప్రైమరీనే. OH అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఎన్ని కార్బన్లు లింక్ అయి ఉన్నాయి అది మనం గమనించాల్సింది. ఓకే, ఒక్క కార్బనే లింక్ ఉంది, యువతలు ఎన్నైనా ఉండని నీకు అనవసరం. దీని చుట్టూ 2 హైడ్రోజన్స్ 1 కార్బన్ 1 OH 4 వ్యాలెన్సీ సరిపోయింది ఈ కార్బన్కి కదా. సో దిస్ ఈస్ వాట్ యు కాల్, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ ఆల్కహాల్. అలాగే గమనించాలి, అదొక టైప్ క్లాసిఫికేషన్. ఇప్పుడు సెకండరీ ఆల్కహాల్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్? Secondary alcohol means if OH group is attached to secondary carbon atom, then it is called secondary alcohol. దాన్ని సెకండరీ ఆల్కహాల్ అంటాం. సపోజ్ ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ అనుకో. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, CH3CHOH CH3. ఇస్ ఇట్ ప్రైమరీ ఆర్ సెకండరీ ఆర్ టెర్షరీ? సెకండరీ ఆల్కహాల్. ఎందుకంటే ఇది సెకండరీ కార్బన్, దిస్ ఈజ్ సెకండరీ కార్బన్. ఎందుకని? ఈ కార్బన్కి ఇటువైపు ఒకటి కార్బన్ ఉంది, అవతల ఒకటి ఉంది, 2 కార్బన్స్తో లింక్ ఉంది కాబట్టి దట్ ఈజ్ సెకండరీ కార్బన్. సెకండరీ కార్బన్కి OH ఉంటే సెకండరీ ఆల్కహాల్. ఇట్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. ఇంకా ఎలాగైనా ఉండని నీకు CH3CH2OH. ఈజ్ ఇట్ ప్రైమరీ ఆర్ సెకండరీ ఆర్ టెర్షరీ? ప్రైమరీనే ఇది కూడా. ఇక్కడ ఇది చూసుకోవడమే, యువతలు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని కార్బన్లు ఉన్నాయి అనేది నీకు అనవసరం ఇక్కడ. సో ఈ కార్బన్కి ఒక్క కార్బన్తోనే లింక్ ఉంది, దీనికి ఒకే ఒక్క కార్బన్తో లింక్ అయితే అది వాట్ యు కాల్ ప్రైమరీ. అవునా? ప్రైమరీ. ఇప్పుడు మనం చెప్పాల్సిందేంటి? సెకండరీ. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకో, CH3 ఇలా ఉంది. సో ఇప్పుడు ఇదేంటి చెప్పు? ఇలా ఉంటాయి. ఇది ప్రైమరీనా సెకండరీనా? చెప్పు. సెకండరీ. ఎందుకు? ఇది OH అటాచ్ అయి ఉన్న కార్బనే నువ్వు చూసుకోవాలి ఎప్పుడు. దీనికి ఇటువైపు ఒక కార్బన్ ఉంది, అవతల ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో సెకండరీ ఆల్కహాల్. ఇప్పుడు ఐయుపాక్ నేమ్స్ నేనేం చెప్పట్లా ఇప్పుడు ప్రజెంట్, అది కాదు మన పాఠం. ఏంటి అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది. ఓకే, అలాగే ఇంకోటి టెర్షరీ ఆల్కహాల్స్ వస్తూ ఉంటాయి, దాని గురించి. ఇఫ్ OH గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు tertiary carbon atom
then they are called tertiary alcohols. Tertiary alcohols. Okay. ఏంటి ఇది ఆఫ్ అయిపోయింది? ఎందుకని? ఓకే, టెర్షరీ ఆల్కహాల్స్ ఎగ్జాంపుల్ చూడు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ 2. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్ CH3 CH3 OH CH3. ఈజ్ ఇట్ ప్రైమరీ, సెకండరీ ఆర్ టెర్షరీ? టెర్షరీ ఆల్కహాల్. ఇది టెర్షరీ కార్బన్ కాబట్టి టెర్షరీ ఆల్కహాల్. అలాగే టెర్షరీ ఆల్కహాల్. అలాగే ఇంకోటి చెప్తా, CH3 C CH3 CH3 C CH3 OH CH2 CH3. ఇదేమవుతుంది? ఈ కార్బన్ ఏంటి? 1 2 3 కార్బన్స్తో లింక్ ఉంది, టెర్షరీ కార్బన్. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో టెర్షరీ ఆల్కహాల్. ముందు ఇది తెలియాలి అసలు అది ఏ ఆల్కహాల్ అనేది. ఓకే, దీని మీద డైరెక్ట్ బిట్ ఏముండదు. అంటే మనకు వచ్చేటప్పుడు గ్రిగ్నాటరీ ఏజెంట్తో ఏది ప్రైమరీ ఆల్కహాల్ ఇస్తుంది, ఏది టెర్షరీ ఆల్కహాల్ ఇస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్ చేయాలంటే దీని మీద గ్రిప్ ఉండాలి, క్లాసిఫికేషన్ మీద, టైప్స్ మీద, ఇదంతా కూడా. సో ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్. ఓకే, ఫస్ట్దేమో మోనోహైడ్రిక్, డైహైడ్రిక్, ట్రైహైడ్రిక్, దాని గురించి మాట్లాడాం మనం, అవునా? సో ఇప్పుడు చూడండి, సపోజ్ వాట్ యు కాల్, ఇప్పుడు ఎల్లైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి? ఎల్లైలిక్ ఆల్కహాల్స్. ఎల్లైలిక్ ఆల్కహాల్ అంటే ఏంటి? ఎల్లైలిక్ కార్బన్ తెలుసుగా నీకు. వాట్ ఈస్ ఎల్లైలిక్ కార్బన్? sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ పక్కన ఉన్నటువంటి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఎల్లైలిక్ కార్బన్. సో ఇఫ్ OH group is attached to allylic carbon, then it is called allyl alcohol. సపోజ్ అంటే దేనికి అటాచ్ అయి ఉంటుంది? OH group is attached to sp3 carbon next to sp2 carbon of aliphatic compound, aliphatic hydrocarbon. ఓకే, aliphatic hydrocarbon అంటే లాంగ్ చైన్ అయి ఉండాలి, అది రింగ్ కాదు, లాంగ్ చైన్ అయి ఉండాలి. దాంట్లో sp2 కార్బన్ పక్కన ఉన్న sp3 కార్బన్కి. సపోజ్ చూడు, ఇది కాంపౌండ్ CH3 CH డబుల్ బాండ్ CH CH2 OH. ఇదిగో చూడు, ఇది sp2 కార్బన్ కదా, కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే sp2 చెప్పేవచ్చు, సింగిల్ బాండ్స్ ఉంటే ఇది sp3 కార్బన్. సో sp2 పక్కన ఉన్న sp3కి OH అటాచ్ అయి ఉంది కాబట్టి దిస్ ఈస్ ఎల్లైల్ ఆల్కహాల్, ఎల్లైల్ ఆల్కహాల్ అని అంటావు. మళ్ళీ దే ఆర్ ఆల్సో 3 టైప్స్. ఇవి కూడా 3 టైప్స్గా చెప్పవచ్చు. ఎలాగా? ఇది ఎల్లైల్ కార్బన్ ఈస్ బాండెడ్ విత్ ఓన్లీ వన్ అదర్ కార్బన్ ఆటమ్ కదా. ఇప్పుడు చూడు, సపోజ్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్ CH3 CH డబుల్ బాండ్ CHC. ఓకే, CH CH3 OH. ఇది sp2 కార్బన్, అవునా? ఇదే కార్బన్ sp3, సింగిల్ బాండ్స్ ఉంటే sp3 కదా, అంటే sp2 పక్కన ఉన్న sp3. కానీ ఈ sp3కి 2 కార్బన్స్తో లింక్ ఉంది కాబట్టి సెకండరీ ఎల్లైల్ ఆల్కహాల్. ఇది ప్రైమరీ ఎల్లైల్ ఆల్కహాల్ కదా, ఇది ఎల్లైల్ కార్బన్. ఎల్లైల్ కార్బన్కి ఒకటే లింక్ ఉంది కాబట్టి ప్రైమరీ ఎల్లైల్ ఆల్కహాల్. ఇదేమవుతుంది? సెకండరీ ఎల్లైల్ ఆల్కహాల్. ఓకే, ఎందుకు? దిస్ ఈస్ ఏది sp2 పక్కన ఉన్న sp3 అంటే ఎల్లైల్ కార్బన్ ఈజ్ హియర్ సెకండరీ ఫామ్లో ఉంది, 2 కార్బన్స్తో లింక్ ఉంది. ఓకే, అలాగే ఇంకొకటి చూడండి ఎలా వస్తుందో. సపోజ్ దట్ ఈస్ ఈసారి CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ C
OH ఉంది, ఇటువైపు ఒక CH3, ఇటువైపు ఒక CH3 ఉంది అనుకో. ఇప్పుడు sp2 కార్బన్, ఇది sp2 కార్బన్, అవునా? sp2 కార్బన్, దాని పక్కన ఉన్నది sp3 కార్బన్. ఈ sp3 కార్బన్కి 3 కార్బన్స్తో లింక్ ఉంది, 1 2 3. అంటే ఇది ఎల్ఐల్ కార్బన్, ఇది ఎల్ఐల్ కార్బన్ టెరిషరీ ఫార్మేట్లో ఉంది 2 3 కార్బన్స్తో. ఎల్ఐల్ ఆల్కహాలే, బట్ టెరిషరీ ఎల్ఐల్ ఆల్కహాల్, టెరిషరీ ఎల్ఐల్ ఆల్కహాల్. అలాగా 3 టైప్స్ చెప్పొచ్చు ఎల్ఐల్ ఆల్కహాల్స్. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకా చూడు, అది ఎల్ఐల్ ఆల్కహాల్స్ గురించి. ఇప్పుడు వినైల్ ఆల్కహాల్స్. వినైల్ ఆల్కహాల్స్ అంటే ఏంటి? వినైల్ ఆల్కహాల్, వినైల్ ఆల్కహాల్ అంటే ఇఫ్ OH గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు sp2 hybridized carbon atom of aliphatic hydrocarbon. If OH group is attached to OH group is attached to sp2 hybridized carbon atom of aliphatic chain, aliphatic hydrocarbon, లేకపోతే aliphatic అంటే లాంగ్ చైన్, aliphatic hydrocarbon, then they are called vinyl alcohols. వాటిని vinyl alcohols అంటాం. OH group is attached to sp2 hybridized carbon atom of aliphatic. సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది, CH3, లేదా ఇలా రాస్తా ఫస్ట్ది, దట్ ఈస్ సపోజ్ CH2 double bond CHOH, CH2 double bond CHOH. So here OH is attached to sp2 కార్బనా కాదా? ఇది కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే sp2, ట్రిపుల్ బాండ్ ఉంటే sp, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే sp3 కదా. సో ఇది sp2 కార్బన్కి అటాచ్ అయి ఉంది కాబట్టి ఇది ఏ ఆల్కహాల్ అని చెప్పొచ్చు? వినైల్ ఆల్కహాల్, వినైల్ ఆల్కహాల్ అని అంటాం. ఓకే, sp2 కార్బన్. ఇప్పుడు బెంజైల్ ఆల్కహాల్స్ అని దేన్ని అంటాం? బెంజైల్ ఆల్కహాల్. బెంజైల్ ఆల్కహాల్ అంటే బెంజైల్ కార్బన్ తెలుసా? బెంజైల్ గ్రూప్ తెలుసా? ఇది CH2 డాష్ అంటే CH3 ఉండాలి, ఉంటే టోలిన్ కదా. టోలిన్లో ఒక హైడ్రోజన్ తీసేసావు, ఫ్రీ వ్యాలెన్సీ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ బెంజైల్ గ్రూప్. నోట్ చేసుకోవాలి, బెంజైల్ గ్రూప్ ఇది. ఇక్కడ Cl ఉందనుకో బెంజైల్ క్లోరైడ్, బ్రోమిన్ ఉంటే బెంజైల్ బ్రోమైడ్, OH ఉంటే బెంజైల్ ఆల్కహాల్. ఓకే, అంటే ఇక్కడ చూడు ఎక్కడ అటాచ్ అయి ఉంది ఇది? ఆరోమాటిక్ కాంపౌండ్లో sp2 అంటే రింగ్లో ఉన్న sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ పక్కన ఉన్న sp3 కార్బన్ అది. అవునా? ఏ కార్బన్ ఇది? ఈ కార్బన్ ఏమని పిలుస్తావు? sp2 కార్బన్ పక్కన ఉన్న sp3 కార్బన్. ఆ sp2 కార్బన్ దేంట్లో ఉంది? ఆరోమాటిక్ రింగ్లో ఉంది. ఇందాక చైన్ వచ్చింది మనకి ఎల్ఐల్లో, sp2 పక్కన ఉన్న sp3 కార్బన్ ఎల్ఐల్. ఆ sp2 కార్బన్ దేంట్లోది? ఎలిఫాటిక్ చైన్, లాంగ్ చైన్. ఇక్కడ sp2 కార్బన్ దేంట్లోది? ఆ బెంజీన్ రింగ్ అంటే ఆరోమాటిక్, ఆరోమాటిక్ కాంపౌండ్లో ఉన్న రింగ్లో ఉన్న ఆరోమాటిక్ రింగ్లో ఉన్న కార్బన్కి పక్కన ఉన్న sp3 కార్బన్. ఓకే, నౌ సో ఇఫ్ OH group is attached to దేనికి అటాచ్ అయింది? అటాచ్డ్ టు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ నెక్స్ట్ టు sp2 కార్బన్ లేదా sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆఫ్ ఆరోమాటిక్ రింగ్, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ అను, లేకపోతే హైడ్రోకార్బన్ అంటే రింగ్ అని. ఓకే,
లైక్ దట్. మళ్ళీ దే ఆర్ ఆఫ్ 3 టైప్స్. మళ్ళీ వాటిని 3 టైప్స్ చెప్పొచ్చు మనం. ఏమని? ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్, సెకండరీ బెంజైల్ ఆల్కహాల్, టెర్షరీ బెంజైల్ ఆల్కహాల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సపోజ్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్. కాంపౌండ్ ఇలా ఉంది అనుకో. కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ CH2OH, ఇది sp3 కార్బన్ కదా. ఇక్కడ ఉన్న కార్బన్ వచ్చేసి sp2 కార్బన్. ఆల్ కార్బన్స్ ప్రెసెంట్ ఇన్ రింగ్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్. బెంజిన్ రింగ్లో అన్ని కార్బన్ ఐటమ్స్ sp2నే నేర్చుకున్నాం స్ట్రక్చర్ మనం కదా. సో దాని పక్కన ఉన్న sp2కి ఇప్పుడు ఈ sp3 కార్బన్ అంటే ఇది బెంజైల్ కార్బన్. దిస్ కార్బన్ ఐటమ్ ఈస్ కాల్డ్ బెంజైల్ కార్బన్. బెంజైల్ కార్బన్. ఈ బెంజైల్ కార్బన్ ప్రైమరీ ఫార్మేట్లో ఉంది. ఒక్కటేగా కార్బన్తో లింక్ ఉంది ఇటువైపు. మిగతా 2 హైడ్రోజన్లు ఉన్నాయి, 1 OH ఉంది. సో దిస్ ఈస్ ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్. బెంజైల్ ఆల్కహాల్. అలాగే సపోజ్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్, ఇలా ఉందండి. సపోజ్ C ఉంది, దీనికి 2 H, ఒక H, ఒకవైపు R ఉంది. ఆల్కైల్ గ్రూప్ ఏదో ఒకటి, మిథైలో ఇథైలో ఏదో ఒకటి. దీనికి OH ఉంది. ఇప్పుడు ఈ కార్బనే కదా మనకి బెంజైల్ కార్బన్. ఈ కార్బన్, ఈ బెంజైల్ కార్బన్ ఎలా ఉంది? ఇటువైపు ఒక కార్బన్తో లింక్ ఉంది ఆర్లో, ఇటువైపు ఈ రింగ్లో ఉన్న కార్బన్తో లింక్. 2 కార్బన్స్తో లింక్ అయి ఉంది బెంజైల్ కార్బన్. కాబట్టి సెకండరీ బెంజైల్ ఆల్కహాల్. ఓకే, ఇంకోటి చూడండి, ఇలా ఉంది. సపోజ్ ఇక్కడ ఏ మూలైనా రాసుకో, పైన రాయాలని రూల్ లేదు, ఏ కార్నర్లో అయినా రాసుకోవచ్చు నువ్వు. సపోజ్ ఇలాగా ఇక్కడ ఒక R ఉంది, ఇక్కడ ఒక R ఉంది, ఇక్కడ OH ఉంది. ఇది ఏ ఆల్కహాల్ చెప్పు? ఇది బెంజైల్ కార్బనా కాదా? దిస్ ఈజ్ బెంజైల్ కార్బన్ కదా. ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, నువ్వు ఎటైనా రాసుకోవచ్చు అది. సో ఇది sp2 కార్బన్, పక్కన ఉన్నది బెంజైల్ కార్బన్. ఓకే, ఈ బెంజైల్ కార్బన్కి ఇటువైపు ఒక కార్బన్, పైన ఒకటి, కింద ఒకటి, 3 కార్బన్స్తో లింక్ ఉంది. కాబట్టి ఇది ఏ కార్బన్, ఏ ఆల్కహాల్ అవుతుంది? టెర్షరీ బెంజైల్ ఆల్కహాల్ అవుతుంది. చూసావా ఎన్ని రకాలు ఉన్నాయో టైప్స్? అది గమనించగలగాలి నువ్వు. అది ప్రైమరీనా, సెకండరీనా, టెర్షరీనా, దాని చుట్టూ ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ని బట్టి. అది ఏదైనా కావచ్చు, ఇది ఎల్ఐల్ కావచ్చు, బెంజైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బెంజైల్ అంటే తెలియాలి ముందు నీకు, ఏ కార్బన్ని బెంజైల్ కార్బన్ అంటారు అనేది. ఓకే, ఎల్ఐల్ కార్బన్ అంటే ఏంటో తెలియాలి. అది 3 టైప్స్ ఎల్ఐల్ కార్బన్. బెంజైల్ కార్బన్ కూడా 3 టైప్స్. కాబట్టి దీంట్లో 3 టైప్స్ ఆల్కహాల్స్, దాంట్లో 3 టైప్ ఆల్కహాల్స్. ఓకే, అలాగే OH గ్రూప్ sp3 కార్బన్కి అటాచ్ అయి ఉంటే అది కూడా ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్ అని వస్తుంది. OH గ్రూప్ అటాచ్ అయి ఉన్నటువంటివి sp3 కార్బన్కి. సరే, ఇప్పుడు ఫినోల్స్ అని వేటిని అంటారు సార్? అది తెలుసుకుందాం. ఫినోల్, ఫినోల్ అని దేనంటావు? if OH group, if one of the hydrogen atoms present at sp2, hybridized carbon atom of aromatic hydrocarbon or ring, aromatic ring, if OH group is attached లేదా రీప్లేస్డ్, అక్కడ ఉన్న హైడ్రోజన్ తీసి OH వెళ్ళిద్ది అంతే, రీప్లేస్ చేసాము అని OHతో, లేదా OH అటాచ్ అయి ఉంది అని. ఇఫ్ OH గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు ది sp2 hybridized carbon atom of aromatic ring, aromatic hydrocarbon means ring, then it is called phenol. ఓకే, అంటే చూడు ఇక్కడ ఇదేంటంటే ఇది బెంజీనేగా. అన్ని కార్బన్స్ ఏ హైబ్రిడైజేషన్? sp2 కదా. అక్కడ ఉన్న sp2లో ఒక హైడ్రోజన్ తీసి ఒక OH పెట్టా. ఓకే, ఇందాక ఏం చేసాం? లాంగ్ చైన్ అది CH2 డబుల్ బాండ్ CH OH. ఇది sp2 కార్బన్కి అటాచ్ అయి ఉంది. ఇక్కడ కూడా sp2 కార్బన్కి OH అటాచ్ అయి ఉంది. కానీ ఇది లాంగ్ చైన్, ఎలిఫాటిక్ చైన్. ఇది aromatic ring.
ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఫినోల్. ఇలా ఉంటే దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఫినోల్స్ అంటారు. ఓకే రైట్. సరే, ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ అవి కూడా చూద్దాం మనం. మరికొన్ని ఎగ్జాంపుల్స్. నౌ లుక్ అట్ ద బోర్డ్. ఇప్పుడు ఈ ఆల్కహాల్స్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమేమి ఇచ్చాడు అనేది ఒకసారి అన్నీ మనం చూసినట్లయితే ఒక ఐడియా వచ్చేస్తుంది. నువ్వు టెక్స్ట్ బుక్ ఏమి చదవాల్సిన అవసరం ఉండదు. పైకి వెళ్ళిపోయింది బాగా. ఓకే, ఇదిగో చూడండి. మోనోహైడ్రిక్ ఆల్కహాల్, డైహైడ్రిక్ ఆల్కహాల్, ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ నేర్చుకున్నాం కదా. అలాగే CsP3OH ఉన్నట్లయితే అవి 3 టైప్స్ అని నేర్చుకున్నాం. ప్రైమరీ ఆల్కహాల్ ఒక కార్బన్తోనే లింక్, ఇక్కడ 2 కార్బన్స్ అని. సెకండరీ ఆల్కహాల్ ఇట్లా లైన్ పెట్టాడు అంటే అక్కడ కార్బన్ ఉంది అని, ఆ ఎండ్లో 3 కార్బన్స్తో లింక్ ఉంది. అవునా? సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టెర్షరీ ఆల్కహాల్. అలాగే ఎల్ఐల్ ఆల్కహాల్ చూడు, ఇది ఎల్ఐల్ ఆల్కహాలా కాదా? సి లుక్ ఎట్ ద బోర్డ్. సో దిస్ ఈజ్ ఎల్ఐల్ ఆల్కహాల్, ఇజంట్ ఇట్? ఇది ప్రైమరీ ఎల్ఐల్ ఆల్కహాల్, ప్రైమరీ ఎల్ఐల్ కదా, ప్రైమరీ ఎల్ఐల్ ఆల్కహాల్. ఇది ఏమవుతుంది? ఇది ఎల్ఐలే, sp2 పక్కన ఉన్న sp3, కాకపోతే అది సెకండరీ లాగా ఉంది, 2 ఉన్నాయి కాబట్టి సెకండరీ ఆల్కహాల్. ఇది టెర్షరీ ఎల్ఐల్ ఆల్కహాల్ అంటే sp3 కార్బన్, sp2 పక్కన ఉన్నది, 3 కార్బన్స్తో లింక్, ఇటువైపు ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి, టెర్షరీ. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నవే. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే, ఇది వేరేదేం కాదు. ఇదిగో బెంజైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి? ఇదిగో బెంజైల్ కార్బన్ అంటే ఇది. అవునా? దానికి OH ఉంటే బెంజైల్ ఆల్కహాల్. ఇది ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్, ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్ కదా. ఎందుకు? ఈ sp2 పక్కన ఉన్న sp2 ఎక్కడ రింగ్లో ఉన్న sp2 పక్కన ఉన్నది sp3 కార్బన్ని బెంజైల్ కార్బన్ అంటావు. ఇది ప్రైమరీగా ఉంది అంటే ఒక కార్బన్తోనే లింక్ ఉంది కాబట్టి ప్రైమరీ. ఇక్కడ బెంజైల్ కార్బన్ వచ్చేసి 2 కార్బన్స్తో లింక్, ఇటువైపు ఈ కార్బన్, ఇటువైపు ఇది. అలాగే ఈ బెంజైల్ కార్బన్కి 3 కార్బన్స్ ఉన్నాయి, పైన ఒకటి, కింద ఒకటి, ఇక్కడ రింగులో ఒకటి, కాబట్టి టెర్షరీ బెంజైల్ ఆల్కహాల్ అది. ఓకే, నా ఇంకా చూడు, ఎల్ఐలిక్ లాగానే బెంజైలిక్ ఆల్కహాల్స్ కూడా 3 టైప్స్ చెప్పాం కదా. ఇప్పుడు వినైల్ ఆల్కహాల్ అంటే ఏంటి? ఇదిగో డైరెక్ట్గా sp2 కార్బన్కి బైండ్ అయి ఉంటాయి. ఏది? లాంగ్ చైన్, ఎలిఫాటిక్ చైన్, లాంగ్ చైన్ అయి ఉండాలి, sp2 కార్బన్కి డైరెక్ట్గా బైండ్ అయి ఉండాలి. దట్ ఈస్ వినైల్ ఆల్కహాల్ అని అంటావు దాన్ని. ఓకే, అక్కడ మళ్ళీ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఏముండవు, అక్కడ డైరెక్ట్గా డబుల్ బాండ్కి అటాచ్ అయి ఉండాలి. ఇప్పుడు ఫినోల్స్ అంటే దేన్ని అంటావు? ఏమన్నావు? రింగ్లో ఉన్న sp2 కార్బన్ దగ్గర OH అటాచ్ అయి ఉంటాయి, లేదా అక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసినట్లయితే OHతో. ఇది మోనోహైడ్రిక్ కదా, ఒకే OH ఉంది కదా, మోనోహైడ్రిక్ ఆల్కహాల్. అలాగే ఇదిగో ఇది కూడా ఎగ్జాంపుల్ రాసుకో ఇక్కడ, ఫినోల్స్ దగ్గర ఎగ్జాంపుల్. రింగ్ మీద OH ఉంటే ఏమనాలి? ఫినోల్ కదా. ఇక్కడ ఇది 1 అనుకుంటే ఇది 2 మిథైల్ ఫినోల్. నోట్ చేసుకో. అలాగే ఇది డైహైడ్రిక్ ఆల్కహాల్. ఒట్టి బెంజిన్ రింగే కాదు, బెంజిన్ రింగ్ మీద ఆల్కైల్ గ్రూప్స్ ఏమైనా ఉండొచ్చు, అవన్నీ కూడా ఫినోల్సే. ఇది మోనోహైడ్రిక్, ఇది మోనోహైడ్రికే. ఇది డైహైడ్రిక్ ఆల్కహాల్, 2 OHలు ఉన్నాయి కాబట్టి. డైహైడ్రిక్ ఏ ఆల్కహాల్? డైహైడ్రిక్ ఫినోల్ కదా, ఫినోల్, డైహైడ్రిక్ ఫినోల్. ఇది ట్రైహైడ్రిక్, నోట్ చేసుకోది, ట్రైహైడ్రిక్. ఓకే, అదండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇదిగో ఇక్కడ నీకు క్వశ్చన్స్ ఇచ్చాడు, నేను ఇదే చేయమంటాను. నేను టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో దాని కింద ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాడు, అంత చక్కగా నీట్గా ఉంటుందో అసలు. సో ఇది
గమనించినట్లయితే క్లాసిఫై ది ఫాలోయింగ్ ప్రైమరీ సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్. ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెర్షరీ గుర్తించు. ఇది ఏ ఆల్కహాల్? ఫస్ట్ వన్ సచ్చింది గొర్రె. చూసావా? అదే మరి ఇంతసేపు నేను చెప్పింది ఏంటి? OH అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఎన్ని కార్బన్తో లింక్ ఉంది? ఒక్క కార్బనేగా ఇటు, దానికి ఎన్నైనా ఉండని, ఈ పొడవు చైన్, ఈ పొడవు ఇటువైపు ఎంతైనా ఉండని, నీకు అనవసరం. 100 సార్లు చెప్పాను అదే మాట. సో ఇది ప్రైమరీ ఆల్కహాల్. మరి ఇదేంటి? ఇది sp2 కార్బన్, దాని పక్కన ఉన్న sp3 ఎల్ఐల్ ఆల్కహాల్. ఇది చూసావా? విన్నదానికిను బిట్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి తేడా ఎంత ఉంటుందో, అందుకనే ఆ బిట్లు చేయమని చెప్పేది. ఇప్పటికిప్పుడు చెప్పి ఇప్పుడే అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇంకా నెల రోజుల తర్వాత ఏముంటుంది ఇంకా కదా. సో ఎల్ఐల్ ఆల్కహాల్. ఓకే, మోనోహైడ్రికా కాదా అంటే అది వేరే విషయం. ఓకే, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్ అన్నాడు కదా. ఓకే, ఇది ఏ ఆల్కహాల్? ప్రైమరీ ఆల్కహాలే కదా, ప్రైమరీ కార్బనే ఇది, నో డౌట్. వాడు అడిగింది ఇదే మనకి, ప్రైమరీ సెకండరీ టెర్షరీ అన్నాడు కాబట్టి ఈ మూడు టర్మ్సే వాడదాం. ఎల్ఐల్ ఆల్కహాల్ యాక్చువల్లీ అది, లేదా వాడు అడిగిన దాని ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్ అవుతుంది. అవునా? మరి ఇక్కడ ఇదేంటి? వాట్ ఈస్ దిస్ కాంపౌండ్? ఇది ప్రైమరీ ఆల్కహాలే కదా. OH అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఒకటే ఒక కార్బన్తో లింక్ ఉంది, ఇది ప్రైమరీనే. మరి ఇదేంటండి? సెకండరీ బెంజైల్ ఆల్కహాల్. ఇది బెంజైలా కాదా అవి అడగలా మనల్ని. ప్రైమరీనా సెకండరీనా టెర్షరీ అన్నాడు కాబట్టి అదే చూద్దాం మనం. ఇదిగో ఈ కార్బన్కి ఇటో కార్బన్ ఉంది, ఇటో ఒకటి ఉంది కాబట్టి సెకండరీ ఆల్కహాల్. మరి ఇదేంటండి? ఇది కూడా సెకండరీనే. ఏదో రింగులు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తాడు నీకు అంతే. ఈ OH ఉన్నదే చూసుకో, నువ్వు ఎంతసేపటికి అదే నువ్వు చూడాల్సింది. అవతల యువతల ఏముందనేది కాదు. దీనికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి డైహైడ్రిక్ ఆల్కహాల్. మరి ఇదేంటండి కదా, OH అటాచ్ అయి ఉన్న కార్బన్ 1 2 3 కార్బన్స్ లింక్ ఉంది కాబట్టి టెర్షరీ అయిపోయింది. ఇలాగ మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని చూస్తూ ఉంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, లేకపోతే ఇబ్బంది. ఓకే, ఇప్పుడు ఐయూపాక్ నామినిక్లేచర్ చెబుదాం. సరే, ఇక్కడ ఈథర్స్ వచ్చింది కాబట్టి ఈథర్స్ కూడా మాట్లాడేద్దాం. ఓకేనా? ఆల్కహాల్స్ నామినిక్లేచర్ ఇచ్చాడు కదా ఇక్కడ. సరే, ముందు ఆల్కహాల్స్కి వెళ్ళిపోదాం. ఆల్కహాల్స్ నామినిక్లేచర్ ఎలా పలకాలండి? ఆల్కహాల్స్కి నేమింగ్ ఎలా ఇస్తావు? ఐయూపాక్ నామినిక్లేచర్ ఫర్ ఆల్కహాల్స్కి ఐయూపాక్ నేమ్ ఏంటండి? ఏమని చెబుతావు? ఆల్కనోల్, ఇథనోల్, మిథనోల్, ప్రొపనోల్, ఆల్కనోల్ కామన్ నేమ్. ఆల్కనోల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్కహాల్ అని పేరులో వచ్చిందంటే కామన్ నేమ్ అది. ఓల్ అని వచ్చిందంటే ఐయూపాక్ నేమ్. ఓకే, ఇప్పుడు చూడు, నేను కొన్ని చెప్తాను. సపోజ్ CH3OH, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? 1 కార్బనే కదా. 1 కార్బన్ కాబట్టి ఏమంటావు? మీథ్. సింగిల్ బాండ్ ఉంది అక్కడ, అసలు ఉన్నదే ఒక కార్బన్, సింగిల్ బాండ్ తో లింక్ అయి ఉన్నట్టు మీనింగ్ అది. మీథ్ ఏన్. OH ఉంది కాబట్టి ఓల్, ఉన్నదే ఒక కార్బన్, దాని మీదే ఉంది OH కూడా. 1 ఓల్ చెప్పాల్సిన పని లేదు. మెథనోల్. రెండో చెప్పు. CH3CH2OH. ఇక్కడ రాస్తాడు లేదా పైన రాస్తాడు OH, దాన్ని ఏమంటావు? ఈత్, 2 కార్బన్స్. ఏన్, కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే ఏన్. ఓల్, ఇటున్న 1 అటువైపు ఉన్న 1 కాబట్టి 1 ఓల్ చెప్పాల్సిన పని లేదు దీనికి కూడా కదా. OH ఇటున్న 1 వస్తుంది, అటున్న 1 వస్తుంది, ఇథనోల్. అలాగే దీని పేరేంటి? మాట్లాడు. ప్రోపేనోల్, ప్రొపనోల్. ఏ ప్రొపనోల్? ఇంకా చెప్పాలండి. ప్రొపనోలే. 1 ప్రొపనోలా 2 ప్రొపనోలా అనేది కూడా చెప్పాలిగా. ప్రోపేన్ 1 ఓల్,
1 మీద ఉంది, ఇక్కడి నుంచి రావాలి నెంబరింగ్. ఇప్పుడు నెంబర్ అవసరం అయింది. ఇప్పుడు కాంపౌండ్ ఇలా ఉంది, CH3 COH CH CH3. దీని పేరేమి? 3 కార్బన్స్ కదా, ఇటు నుంచి అయినా నెంబరింగ్ ఇవ్వచ్చు, 2 మీదే వస్తుంది. ప్రోపేన్ 2 ఓల్ కదా. ఇంకా చెప్పు. ప్రోపేన్ 2 ఓల్. మరికొన్ని కాంపౌండ్స్ CH3 CH CH2OH. దీని పేరేమి? ఆ 1 2 3 OH కి ప్రయారిటీ ఇవ్వాలి ఫంక్షనల్ గ్రూప్. చెప్పు. ముందు రూట్ వర్డ్ ఏమొస్తుంది? ప్రోప్. ఎప్పుడు మనకు ఒక సిస్టమ్ ఉంది, అది ఫాలో అవడం. ఏంటది? చాలాసార్లు చెప్పుంటాను మీకు. ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే రూట్ వర్డ్ రాయాలి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ తెలియజేస్తుంది. దాని పక్కనే ఏం రావాలి? ప్రైమరీ సఫిక్స్. దాని పక్కనే ఏం రావాలి? సెకండరీ సఫిక్స్. రూట్ వర్డ్ ఏం తెలియజేస్తుంది? నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కదా. మరి గుర్తుండాలి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఫస్ట్ చెప్పాలి. తర్వాత కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే ఏన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ చెప్పేయాలి. ఆ తర్వాత సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్. ఒకటే ఉంటే ఆ ఫంక్షనల్ గ్రూప్ చెబుతావు. ఒకటి కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయనుకో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అంటే OH ఉంటే ఏమనాలి? ఓల్. CHO ఉంటే ఏమనాలి? ఆల్. CO ఫార్మేట్లో ఉంటే ఓన్. COOH ఉంటే ఓయిక్ యాసిడ్. ఇదంతా టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ రావాలి మీకు ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో. అలాగే ముందు ఏమో ఉంటుంది? ప్రైమరీ ప్రిఫిక్స్. ఇది ఓన్లీ ఫర్ సైక్లిక్ కాంపౌండ్స్. రౌండ్గా రింగ్ లాగా ఉంటాయి కదా, దానికి సైక్లిక్ కాంపౌండ్. ఇది ఎప్పుడు సైక్లోనే, ఈ పదం ఎప్పుడు సైక్లో. ఆ తర్వాత ఏమొస్తుంది అంటే సెకండరీ ప్రిఫిక్స్ ఏం తెలియజేస్తుంది? ఆల్కైల్ గ్రూప్స్, మిథైల్, ఇథైల్, ప్రొపైల్ ఇలాంటివి. ఓకే, ఇక నైట్రో గ్రూప్. ఇది కూడా ముందే చదివేస్తావు. నైట్రో, క్లోరో, హ్యాలోజన్స్ ఉంటాయి, క్లోరో, బ్రోమో, ఐడో. ఇది మా బుర్రలో ఉంటే దేనికైనా నేమ్ ఇచ్చేసేవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. రైట్. ఇప్పుడు చూడు, ఆ టేబుల్ ముందు మీరు చదువుకోండి, మీ దగ్గర ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఏముంటే ఏంటనేది చూడండి ఒకసారి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్ అంటే ఇక అర్థం లేని మాట అది. ఓకే, ఇప్పుడు ఇంకొక దీని నేమ్ చెప్పండి ముందు. పైన ఇది చెప్పాను కదా, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్. ఇప్పుడు రూట్ వర్డ్ చూసుకో, లాంగ్ చైన్ చూసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ లోయెస్ట్ కార్బన్ మీద రావాలి రూల్. ఇటు నుంచి వెళ్తావు 1 2 3. రూట్ వర్డ్ ఏమైపోయింది? ఫస్ట్ రూట్ వర్డ్ చెప్పాలి ఎప్పుడు? ప్రోప్. అయిపోయిందా? తర్వాత ఏం రావాలి? ప్రైమరీ సఫిక్స్. ఈనా అయినా. కార్బన్ మధ్య సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, ప్రొపేన్. ఇక తర్వాత సెకండరీ సఫిక్స్ రావాలి. ఏంటది? OH గ్రూప్ ఉంది కాబట్టి ఓల్. ఎక్కడ ఉంది అది కూడా చెప్పాలి. నెంబర్ 1 మీద ఉంది, ప్రొపేన్ 1 ఓల్. అయిపోయింది. ఇక ముందుది రాసుకో. సైక్లిక్ కాదుగా, ఇవన్నీ ఇక్కడ మాట్లాడేది ఏది సైక్లిక్ లేదు మనకి, కాబట్టి ఇది ఎత్తేస్తాం. ప్రైమరీ సఫిక్స్ అవసరం లేదు, సైక్లో అనేది నాట్ నెసరీ హియర్. ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్
ఆల్కైల్ గ్రూప్స్, నైట్రో గ్రూప్, హ్యాలో గ్రూప్ ఇది తెలియజేస్తుంది. ఎక్కడుంది ఆల్కైల్ గ్రూప్ ఇది? ఏంటంటావు? CH3 ఉంటే మెథైల్ అనాలి. ఎక్కడుంది అది? 2 మెథైల్, అది ముందు పెట్టుకో. 2 మెథైల్ ప్రొపేన్ 1 ఓల్ అయిపోయింది. ఏమై పోయిందా నీకు? ఇది డౌట్ పోయిందా? ఎప్పుడు నామినిక్లేచర్ అనగానే నీకు బ్రెయిన్లో అది నేర్చుకోలేదా అన్నట్టుగా ఏదో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలాగ నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు దీన్నే ఇంకో రకంగా ఏం చెబుతావు? సెకండ్ లాస్ట్ కార్బన్ మీద మెథైల్ ఉంటే ఐసో అనాలి కదా. ఐసో బ్యూటైల్ ఆల్కహాల్ 1 2 3 4 అది కూడా కలపాలి. ఐసో బ్యూటైల్ 1 2 3 4 కామన్ నేమింగ్లో అది కూడా కలిసి వచ్చేస్తుంది. దీంట్లో 2 మెథైల్ విడిగా చెప్పాం కాబట్టి ప్రోపేన్ అయింది, లాంగ్ చైన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఐసో బ్యూటైల్ ఆల్కహాల్, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. దీనికి ఏమని చెబుతావు? దీనికి ఒక నేమ్ చెప్పచ్చు. ఈ పైన రాశాం కదా, దీనికి చెప్పు. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? ప్రోపేన్ 2 ఓల్ కదా. ఇది ఏ కార్బన్కి లింక్ అయి ఉంది? OH, సెకండరీ కార్బన్ కదా. సెకండరీ ఆల్కహాల్, సెకండరీ ప్రొపైల్ ఆల్కహాల్, సెకండరీ ప్రొపైల్ ఆల్కహాల్. ఓకే, అలాగే చెప్పచ్చు. ఇంకా చూడు, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. దట్ ఈస్ కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్: CH3 CH3 OH అన్నాను అనుకో. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? 1 2 3 లాంగ్ చైన్ రావాలి ఇలాగా, లేదా కింద నుంచి పైకి ఎలాగైనా. 2 మీద OH వచ్చింది, 2 మీద CH3 వచ్చింది. రూట్ వర్డ్ చూసుకో ముందు, 3 కార్బన్స్ కదా. కాబట్టి రూట్ వర్డ్ ఏంటి? ప్రోప్ కదా. రూట్ వర్డ్ ప్రోప్. చెప్పు. తర్వాత ఏనా ఈనా అది పడిపోవాలి, ఇది ఫాలో అవ్వు, కన్ఫ్యూజన్ ఏం లేదు, అది రావాలి బుర్రలో. అది చూడు తెలియపోతే. ప్రోప్ ఏనా ఈనా? ఏను. OH ఉంటుంది కాబట్టి ఏమనాలి? సెకండరీ సఫిక్స్. 2 ఓల్ ఆల్ అని మాకు. ఆల్ ఏఎల్ ఆల్ అంటే ఆల్డిహైడ్ అయిపోద్ది. ఇదిగో ఏఎల్ ఆల్ అది. ఓకే, ముందు ఇది చెప్పాలిగా. ఇంకా ఎక్కడుంది? 2 మీద ఉంది. రైట్, అయిపోయింది. 2 మెథైల్ ప్రోపేన్ 2 ఓల్. ఓకే, అలాగే చెప్పొచ్చు. ఇది ఏ ఆల్కహాల్? ఇది ప్రైమరీనా, సెకండరీనా, టెర్షరీనా? కదా, టెర్షరీ కదా. ఈ OH ఉన్న కార్బన్కి 3 ఉన్నాయి కాబట్టి టెర్షరీ బ్యూటైల్ 1 2 3 4 అన్ని కలిపి చెప్పాలి. టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్, టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. రైట్. సో అలాగా మనం నామినిక్లేచర్ చెప్పవచ్చు. ఇదిగో ఇక్కడ కాంపౌండ్స్ నోట్ చేసుకో. ఇది చెప్పేశానుగా, కొన్ని చెప్పేశాను వీటిల్లో. ఇది అయిపోయింది. ఇదిగో కామన్ నేమ్ మిథైల్ ఆల్కహాల్, మిథనోల్ ఐయుపాక్ నేమ్. ఇది ప్రొపైల్ ఆల్కహాల్ ఆర్ ఎన్ ప్రొపైల్ ఆల్కహాల్, ప్రోపేన్ 1 ఓల్ రాసేసాం ఇది కూడా కదా. తర్వాత ఇదిగో ఇది కూడా చెప్పాం, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ప్రోపేన్ 2 ఓల్. ఇది 1 2 3 4 బ్యూటైల్ ఆల్కహాల్ ఎన్ అంటే నార్మల్, ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్ బ్యూటైన్ 1 ఓల్. అలాగే ఇది చూడు, CH3 CHOH CH2 CH3. ఇదేంటి? సెకండరీ బ్యూటైల్ ఆల్కహాలా కాదా? సెకండరీ కార్బన్కు ఉంది OH. ఐయుపాక్ నేమ్ ఏమవుతుంది? 1 2 3 4 బ్యూటైన్ 2 ఓల్. ఇది బ్యూటైన్ 2 ఓల్. ఒకటే కదా, 2 కామా ఏముంది? ఇంకా ఒక OH కదా ఉంది. దేని మీద ఉంది? సెకండ్ కార్బన్ మీద ఉంది. రూట్ వర్డ్ చూసుకో. ఇప్పుడు బ్యూట్ సింగిల్ బాండ్ ఏన్ 2 మీద OH ఉంది, ఓల్, బ్యూటైన్ 2 ఓల్. అది సెకండరీ ఆల్కహాలా, ప్రైమరీ ఆల్కహాలా? సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్. అన్ని కార్బన్స్ కలిపి చెప్పాలి. బ్యూటైన్ 2 ఓల్ ఐయుపాక్ నేమ్. ఈ చివరిలో ఉన్నది ఐయుపాక్.
ఇది కామన్, ఇక్కడ రాస్తున్నటువంటివి కామన్ నేమ్స్. ఇప్పుడు ఇదేమవుతుంది 1 2 3 ఇటు నుంచి రావాలి కదా నెంబరింగ్. ఇప్పుడు ఏమైంది దీని ఐయుపాక్ నేమ్ చెప్పు. ప్రోప్ కదా, ప్రోప్ ప్రోపేన్ 1 ఓల్ ముందు 2 మిథైల్ 2 మిథైల్ ప్రోపేన్ 1 ఓల్, లేకపోతే దాన్ని ఏమనొచ్చు ఐసో కదా, సెకండ్ లాస్ట్ మీద మిథైల్ కదా ఉంది, ఐసో బ్యూటైల్ ఆల్కహాల్ రాసాం, అది ఐసో బ్యూటైల్ ఆల్కహాల్. ఈ CH3 కింద అయినా ఉండొచ్చు పైన అయినా ఉండొచ్చు కదా. అలాగే ఇదేమవుతుంది, వాట్ ఈస్ దిస్ కాంపౌండ్, ఇదేంటి 1 2 3 చెప్పాము. ఇది కూడా 2 మిథైల్ ప్రొపేన్ ఏ ఓల్ 2 ఓల్, లేదా టెర్షరీ కార్బన్కి అటాచ్ అయి ఉంది కాబట్టి టెర్షరీ బ్యూటైల్ 1 2 3 4 టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ కామన్ నేమ్. ప్రైమరీ సెకండరీ టెర్షరీ వచ్చిందంటే కామన్, నెంబర్లు వస్తే ఐయుపాక్. ఓకే, ఇప్పుడు ఇది చెప్పు, వాట్ ఇస్ ఇట్స్ నేమ్? ఇందాక చెప్పాను నేను అది కదా, అంటే నేను ఇలా రాశా CH2 ఇటు పైన రాశాను, ఇక్కడేమో ఈ చివర్లో రాశాడు, ఎటు రాసినా ఒకటే. ఇథిలీన్ గ్లైకాల్ కామన్ నేమ్, ఇథిలీన్ నుంచి వస్తుంది అది, అందుకని ఇథిలీన్ ఫార్ములా ఏంటండి CH2 డబుల్ బాండ్ CH2. దీన్ని ఏం చేసావు నువ్వు, ఆక్సిడైజ్ చేసావు. ఏది, బేయర్స్ రియేజెంట్తో. బేయర్స్ రియేజెంట్ అంటే ఏంటి, చెప్పు, ఎన్నిసార్లు చెప్పాను? KMnO4 అంటే అయిపోయిందా? ఆల్కలైన్ కోల్డ్ డైల్యూట్ పింక్ కలర్డ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ బేయర్స్ రియేజెంట్. ఆల్కలైనా ఎసిడిక్ అది కూడా చెప్పాలి, అది ఇంపార్టెంట్. కాబట్టి బేయర్స్ రియేజెంట్తో ట్రీట్ చేస్తే అది వాటి కాల్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ప్లస్ బేయర్స్ రియేజెంట్లో ఉన్న వాటరు ఈ ఆక్సిజన్ కలిస్తే 2 ఆక్సిజన్లు 2 హైడ్రోజన్లు బాండ్ బ్రేక్ అయ్యి ఇటు ఒక OH అటు ఒక OH కలిసి CH2OH సింగిల్ బాండ్ CH2OH. ఇథిలీన్ నుంచి వచ్చింది కాబట్టి ఇథిలీన్ గ్లైకాల్ అనేది కామన్ నేమ్ దానికి. ఐయుపాక్ నేమ్ ఏమవుతుంది, అది కూడా ఇందాక చెప్పేశా. ఈథేన్ 1 2 డయోల్ 1 2 ఈత్ ఏన్ డైఓల్ 1 2 డయోల్, 2 ఉన్నాయి కాబట్టి డైఓల్. అలాగే దీని పేరు ఏమండి, ఇది కూడా చెప్పాను లాస్ట్ది. కామన్ నేమ్ వచ్చేసి గ్లిసరాల్. మరి ఐయుపాక్ నేమ్ 1 2 3 ప్రొపేన్ 1 2 3 ట్రయోల్, ప్రొపేన్ 1 2 3 ట్రయోల్. ఓకే, క్లియరా? రైట్. ఇప్పుడు చూడు, సైక్లిక్ ఆల్కహాల్స్ ఉన్నాయనుకో, దానికి నేమింగ్ ఎలా సార్? ఏముంది, సైక్లో అనేది ముందు చేర్చుకో. నీకు ఇందాక రూల్ చెప్పానుగా, ఏంటది? రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ సెకండరీ సఫిక్స్. రూట్ వర్డ్కి ముందు ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ ఎప్పుడు సైక్లో రింగ్ లాగా ఉంటాయి. ఇప్పుడు చెప్పు, దాన్ని బేస్ చేసుకొని ముందు రూట్ వర్డ్ చెప్పు. 1 2 3 4 5 6 కాబట్టి హెక్స్, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, ఇక్కడే 1తో స్టార్ట్ అవ్వాలి. హెక్సేన్ 1 ఓల్ 1 ఎక్కడుంటే అక్కడే 1 కాబట్టి 1 ఓల్ చెప్పాల్సిన అవసరం లేదు, ఓల్ అనేసేవచ్చు. ఇక అయితే ఇది రింగ్ లాగా ఉంది కాబట్టి ముందు ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం రాస్తావు? సైక్లో. ఇంతకుముందు రాలా, రింగులు లేవు కాబట్టి సైక్లో హెక్సనోల్. మరి ఇదేమవుతుంది, ఇక్కడ CH3కి ఇస్తావా OHకి ఇస్తావా? OHకి ఇవ్వాలి. 1 2 3 4 5. రూట్ వర్డ్ ఏమవుతుంది? పెంట్. అవునా? చెప్పు. పెంట్ తర్వాత ఏన్ కదా, వెంటనే ప్రైమరీ సఫిక్స్ పడిపోవాలి కదా, ఏన్. ఏన్ ఎక్కడుంది? ఇది 1 ఇదేగా స్టార్ట్ అయ్యేది. 1 ఓల్ చెప్పినా చెప్పపోయినా పర్వాలేదు, లేదా 1 ఓల్ అంటావు, పెంటనోల్. ఎక్కడుందండి CH3? ముందు ఇది కూడా రాయాలిగా, ప్రైమరీ సఫిక్స్ ఏమొస్తుంది? సైక్లో, దాని ముందు 2 మిథైల్ కదా, 2 మిథైల్ సైక్లో పెంటనోల్. ఇజ్ ఇట్ క్లియర్ నౌ? రైట్. అలాగా సైక్లిక్ కాంపౌండ్స్కి. ఇప్పుడు ఇది కూడా నోట్ చేసుకో, చాలా ఇంపార్టెంట్. కామన్ నేమ్ అండ్ IUPAC నేమ్.
కొన్ని ఆల్కహాల్స్కి. ఇది ఫినోల్, అదే ఐయుపాక్ నేమ్, కామన్ నేమ్ అదే, ఐయుపాక్ నేమ్ కూడా అదే, యాక్సెప్ట్ చేశారు దాన్ని. అలాగే ఒక CH3 ఒక OH ఉంటే దాన్ని క్రిసోల్ అంటారు. రింగ్ మీద ఒక OH ఒక CH3 ఉంటే క్రిసోల్, దిస్ ఈజ్ క్రిసోల్. ఏ క్రిసోల్ ఒకదానికొకటి ఏ పొజిషన్లో ఉన్నాయి? ఆర్థోనా, పారానా, మెటానా? పక్క పక్కనే ఉంటే ఏమనాలి? ఆర్థో. ఒకటి వదిలేసి ఒక చోట ఉంటే ఎదురెదురుగుండా వస్తే మరి ఎంతసేపు ఆలోచిస్తా దాన్ని? ఏ పొజిషన్లో ఉన్నాయి అవి? ఆర్థో క్రిసాల్. క్రిసాల్ అని ఎప్పుడు అనాలి? రింగ్ మీద CH3 OH ఉంటే ఎక్కడైనా ఉన్నాయి అవి పొజిషన్స్, క్రిసాల్. ఏ క్రిసాల్ అంటే అప్పుడు చెప్పు, ఆర్థో క్రిసాల్. ఇది ఏ క్రిసాల్? ఇది మెటా పొజిషన్లో ఉంది, ఇది మెటా పొజిషన్. ఇది ఎక్కడుంది? పారాక్రిసాల్. ఐయుపాక్ నేమ్ వేరు మళ్ళీ. ఇప్పుడు OH CH3కి ప్రయారిటీ ఇస్తావా, OHకి ఇవ్వాలా? కాబట్టి ఇది ఫినోల్ అవుతుంది. రింగ్ మీద OH ఉంది అనుకుంటే ఫినోల్, దానికి ఇది 1 అనుకుంటే ఇది 2 మిథైల్ ఫినోల్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చెప్పు? రింగ్ మీద OH ఫినోల్, 1 2 3 మీద వచ్చింది మిథైల్, 3 మిథైల్ ఫినోల్. మరి ఇదేమైంది? 1 2 3 4 మీద మిథైల్ వచ్చింది కాబట్టి 4 మిథైల్ ఫినోల్. చూసావా? ఐయుపాక్ నేమ్, కామన్ నేమ్స్. అబ్బా ఏమ్మా ఎంతసేపు అయింది చెప్పలేకపోతున్నా నేను ఇంకా. ఏది టైం చూసుకుందాం, 56 minutes. ముందు ఒక 10 minutes వేస్ట్ అయిందిగా. సరే అది అయింది కదా. మరి ఇది కూడా రాసి తర్వాత నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఇదిగో కామన్ నేమ్, 2 OHలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక క్రిసాల్ అంటే ఒక CH3 ఒక OH గుర్తుపెట్టుకో. ఇప్పుడు 2 OHలు ఉంటే ఏమనాలి సార్? ఇదిగో క్యాటికాల్ కామన్ నేమ్, ఐయుపాక్ నేమ్ వచ్చేసి బెంజీన్ 1,2 డయోల్. 2 OHలు మెటా పొజిషన్లో ఉంటే రిసార్సినాల్ లేదా బెంజీన్ 1,3 డయోల్. ఇది 1 2, ఇది 1 2 3, ఇది 1 2 3 4. ఓకే, క్యాటికాల్, రిసార్సినాల్, హైడ్రోక్వినోన్ ఆర్ క్వినోల్. హైడ్రోక్వినోన్ అనాలి, ఓన్ కీటోన్ లాగా, లేదా క్వినోల్ కామన్ నేమ్. ఐయుపాక్ నేమ్ వచ్చేసి బెంజీన్ 1,4 డయోల్, బెంజీన్ 1,3 డయోల్, బెంజీన్ 1,2 డయోల్. గుర్తుపెట్టుకో, క్యాటికాల్ దేన్ని అంటావు, రిసోర్సినాల్ దేన్ని అంటావు, హైడ్రోక్వినోన్ ఆర్ క్వినోల్ అని దేన్ని అంటావు. ఇక మళ్ళీ చదువుదాము చూద్దాం పేజీలు తిరగేద్దాం కాదు, ఇక మైండ్లో ప్రింట్ అవ్వాలి. అది ఇక చదువుకుంటూ ఉంటే ఇక్కడే ఉంటాం, కొత్త నేర్చుకోలేం మనం. అది రైట్. ఓకే అండి, నేను ఆపుతాను. ఇక ఈథర్స్ నుంచి చెప్పాలి నీకు, అవునా? అంత టైం పట్టింది మరి దానికి. ఇంకా ఎంత ఉంది? చాలా ఉంది. ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ అది తవ్వుతూ ఉంటే వస్తానే ఉంటుంది. చెప్పే కొద్దీ చెప్పొచ్చు దాన్ని, అంతైనా లాగి పీకి సాగదీసి ఒంగోబెట్టి అన్నీ చెప్పొచ్చు. ఓకే రైట్. ఎనీహౌ మరి ఈ రోజుకి ఈ క్లాస్ ఆపేస్తున్నాను. రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఉపయోగించుకోండి.